మృత్యుంజయుని కథ వినేవారు. ఒకప్పుడు రాజస్థాన్లో అర్బుదారణ్యంలో ఒక బోయేవాడు ఉండేవాడు. అర్బుదము అని ఒక కొండ పేరు వినే ఉంటారు కదా, మౌంట్ ఆబు అని పిలుస్తున్నామే. ఆ మౌంట్ ఆబు దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని కొండలన్నింటినీ అర్బుద పర్వతాలు అనేవారు. సరిగ్గా ఇప్పుడు మౌంట్ ఆబుకి 25 కిలోమీటర్ల దూరంలోనే అసలు సిసలైన పెద్ద అర్బుద పర్వతం ఉన్నది. ఆ చుట్టుపక్కల అడవులన్నీ కూడా ఈ పర్వతారణ్యాలని అర్బుదారణ్యం అని పిలువబడతాయి. 12 అరణ్యాలు చాలా గొప్పవి భారతదేశంలో ఉన్నాయని చెప్పారు కదా. అందులో దండకారణ్యం, నైమిషారణ్యం, అర్బుదారణ్యం, హిమవదరణ్యం, పుష్కరారణ్యం, గంగారణ్యం, ఉత్పలారణ్యం, ఇవన్నీ చాలా గొప్ప అడవులు. అందులో అర్బుదారణ్యం అంటే రాజస్థాన్లోనే మౌంట్ ఆబు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అనమాట. దాదాపు ఆ రోజుల్లో ఒక 100 మైళ్ళు అడవంటిది. ఇప్పటికీ ఇంచుమించుగా ఒక 60 మైళ్ళ వరకు అడుగు ఉన్నది. కానీ కలియుగం అవడం వల్ల చెట్లు ఎక్కువ కొట్టేశారు, కొండలు కూడా ఆక్రమించారు, కొండల్ని పిండి చేసి అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. భగవంతుడు అనుగ్రహం వల్ల ఇంకా కొంత మిగిలింది. ఆ ప్రాంతంలో తరచుగా శ్రీమన్నారాయణుడు విహరించేవాడు. ఈ అర్బుదారణ్య ప్రాంతంలో ఒక బోయేవాడు ఉన్నాడు. వాడికి ఒక తల్లి తండ్రి, వాడికి ఒక పెళ్ళం, కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు పశ్చిమాంసం ఎక్కువ తినేవారు, కాల్చుకు తినడం కంటే పశ్చిమాంసం ఎక్కువ తినేవారు. చైనా నుంచి వీళ్ళ రోజులు ఇక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు జంతువులు కొట్టేయడం, చర్మం ఒలిచేయడం, వాటిని తినేయడం అనమాట. అందులో రక్తం తాగడానికి ఇష్టపడ్డారు వాళ్ళు బాగా. ఆ వ్యాధుడి పేరు కూడా ఎవరు చెప్పలా, వాడికి కిరాతకుడిని మాత్రమే వ్యాసుల వారు అన్నారు. ఇలా ఉండగా ఒక రోజున వాడి పెళ్లి రోజు వచ్చింది. వాళ్ళు కూడా పెళ్లి రోజు బాగా జరుపుకుంటారంటే, ఎంత బోయేవాళ్ళైనా ఎంత పాపాత్ములైనా సంవత్సరానికి ఒక రోజు మ్యారేజ్ డే జరుపుకోవాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇవాళ మన కలియుగంలో పెళ్ళాన్ని గౌరవించడం లేదు, మ్యారేజ్ డే నాడినా భార్యామణి యొక్క ముచ్చట్లు తీర్చడం లేదు, ఇష్టం మనం తిరిగి వస్తున్నాం. అలా తిరగకూడదట. జీవితంలో మరొకరాని ఒక్క రోజు పెళ్లి రోజు. ఇద్దరు ఎక్కడెక్కడ వాళ్ళు కలిసి కాపురం మొదలు పెడతారు. పాప అన్ని విడిచిపెట్టి నువ్వే దిక్కుని వస్తుంది, నీ గోత్రంలో అడుగు పెడుతుంది, వంశం నిలబెడుతుంది. భార్యని సంవత్సరానికి ఒక రోజున గౌరవించండి అంటే మిగతా రోజులు మానేమని కాదు. దిక్కుమాలని మళ్ళీ దృష్టిలో పెట్టుకుని గురువుగా చెప్పారు ఏడాది ఒక్క రోజున నేను గౌరవిస్తాను, మిగతా రోజుల్లో పడతాను అని అనకూడదట. అమ్మ నాన్న బెల్లము, పెళ్ళామంటే అల్లము అని పడకూడదు. పెళ్ళమే, తల్లిదండ్రులే, అత్తమావులు ఎవరికి ఇచ్చే గౌరవం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిర్వహించడంలోనే జ్ఞానం ఉన్నది. మరి అలా లేనప్పుడు పెళ్లి నువ్వు హాయిగా వెళ్ళి ముక్కు సన్యాసం పుచ్చుకోవచ్చుగా. అప్పుడు మాత్రం పెళ్ళో అని, ఆ తర్వాత పెళ్ళం రాగానే వెళ్ళు అని గంటేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తారనమాట, ఒరే నిన్ను యమలోకంలోకి రారో అని పిలుస్తానంటాడు ఆయన. అందులో ఎంతటి పాపాత్ముడైనా పూర్వకాలంలో పెళ్లి రోజు జరుపుకునేవారు అనమాట. ఎంత మంచి పాటలు ఉండేవండి. జీవితాన మరువలేని ఒకే రోజు, ఇరు జీవితాలు ఒకటిగా చేసే రోజు, అదే పెళ్లి రోజు అని మధురంగా పడుకునేవారు పూర్వం. పాప ఈ అమ్మగారికి ఇప్పుడు గుర్తొచ్చింది. పాత రోజులు తలచి అమ్మమ్మ పోయి అన్నట్టుగా ఆవిడ ఎంత ఆనందం వచ్చేసి చూసారా. అంటే మ్యారేజ్ డేస్ పాత రోజులు గుర్తుకొచ్చారనమాట. మ్యారేజ్ డే, క్యారియర్స్ డే ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు కొంతమందికి మురిపాలు వస్తాయన్నమాట. ఇందులో భీష్ముడు, ద్రోణాచార్యులు అంటే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది. ఆ రోజులు గుర్తుకొచ్చి ఆ రోజులే వేరు అనుకుంటారు పాపం. ఈ బోయేవాడు వాడి పెళ్ళం కూడా ఐకమత్యంతో బతికేవారట. మాంసం తినేటప్పుడు కూడా ఐకమత్యంతో తినేవారు. ఎంత క్రూరులు వాళ్ళు, మాత్రం జాగ్రత్తగానే ఉన్నారు. సరిగ్గా శివరాత్రి నాడు ఎందుకంటే వాడికి పెళ్ళి, వాడు దురదృష్టం వాడికి తెలియదు. వాడి ముహూర్తం ఏంటి, బోయేవాడికి ముహూర్తం ఏంటి, అందులో శివరాత్రి నాడు పెళ్లి చేసుకున్నాడు. ఓ శివరాత్రి వచ్చింది, తెల్లవారితే శివరాత్రి. అంతకు ముందు రోజున త్రయోదశి నాడే పగటిపూట పెళ్ళం వాడిని పిలిచి ఏమో అంది. ఏమిటి అన్నాడు వీడు. రేపు మన పెళ్లి రోజు ఏమన్నా గుర్తుందా అంటే, గుర్తు లేకపోవడం ఏంటి, అమావాస్య ముందేగా మన పెళ్లి అన్నాడు వీడు. మరి పెళ్లి రోజు ఈసారి మనం ఏం చేద్దాం అనగా, ఓ పని చేయి, మా అమ్మ నాన్న బతుకున్నారు, మీ అమ్మ నాన్న బతుకున్నారు, మన పిల్లలు బతుకున్నారు, అందరం కలిసి రేపు జీలుకు కళ్ళు తాగుదాం. అడవుల్లో జీలుకు చెట్లు ఉంటాయి, ఈ చెట్ల నుంచి తీసే కళ్ళు ఫుల్గా తాగితే ఒక 3 రోజులు లేవడేవాడు అని నేనల్లా ఇందులో రాశారు. అందువల్ల ఈ జీలుకు కళ్ళు ఇవన్నీ వీటి గురించి ఏం రాశారంటే, నా అదృష్టం ఏంటంటే మా అన్నయ్య గారు పుట్టాయిగూడలో పనిచేశారు. మా అన్నయ్య గారు ఏమో పరమచాదస్తుడు. మా పెద్దన్నయ్యకి కాఫీ కూడా తాగేవాడు కదండి బాబు. నిజంగా అన్నం కదా. మా పెద్దన్నయ్య ఒకప్పటి రోజుల్లో అయితే మరీ కఠోర నియమంతో ఉండేవాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళి అన్నం తినేవాడు కాదు, బయటికి వెళ్తే అన్నం తినేవాడు కదా. అంటే ఆయన కలిసి పనిచేశారు. నేను చెప్తారు. తర్వాత పెళ్ళి కొంత మార్పు వచ్చింది, పెళ్ళ మార్చింది. అంటే మా వదిలి గారు మా తల్లి ఆవిడ కొంచెం ఇలా ఇంట్లో కూర్చుంటే కాదు, బయటికి వెళ్ళి మనం జనంలో కలవకపోతే ఎలాగా అని కొంత ఆయన్ని మార్చింది. అన్నగారంటే ఎటువంటి వాడు, తండ్రి కదా, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ. మేము ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ మా పెద్దన్నయ్య పెద్ద వదిన విధంగా మమ్మల్ని చిన్నపిల్లల్ని బిడ్డలాగే సాగారు. మా వదిన మేము చదువుకునే రోజుల్లో మా ఇంటికి వచ్చేసింది. మేము పిల్లలం. నేనైతే కొద్దిగా 7వ తరగతి 5వ తరగతి చదువుతున్నానో తెలియదు. ఆ రోజుల్లో వచ్చింది, చక్కగా తలకి నూనె రాసి దువ్వేది, మమ్మల్ని బిడ్డల్లో చూసింది. అందుకే మేము కూడా అంత జాగ్రత్తగా చూస్తున్నాం అనమాట. కొంతమందికి అదృష్టం ఉంటుందండి, ఏదో పూర్వజన సుకృతం వల్ల అన్న తమ్ముళ్ళు, ఈ వదినలు, ఈ కలిసి ఉండడం, ప్రేమ, ఈ ముచ్చట్లు ఉంటాయి అనమాట. పెద్ద కుటుంబం అది. ఈ అన్నయ్య గారు కొంతకాలం బుట్టాయిగూడెంలో ఒక ఏజెన్సీలో పనిచేసేవాడు. ఈయనకేమో కాఫీ అంటే కూడా పడదు, కొంచెం మెల్లిమెల్లిగా టీ అలవాటు చేశానండి మేమే. వాడి టీ అయితే మాకు మాకు టీ వస్తున్న ఉద్దేశంతో. కానీ రోజు స్కూల్లోకి పిల్లలు వచ్చేసేవారట. వచ్చేసేటప్పటికి తెగవాసన అని వచ్చేవారట. వీడు ఏం అనడానికి లేదు, మా వాడు కొట్టలేడు, కొడితే వాడు చంపేస్తారు మీదకి వచ్చి. పైగా తాగిన వేగంలో ఉంటారు. అందుకని అప్పట్లో ఆ ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తూ సాయంత్రం ఇంటికి రాగానే చేతులు కాళ్ళు అన్ని అరగదీసేవాడు. బండకి అరగదీసి ఇవాళ వాడు తాగాడు రా, వాడు మూతి మీద తిట్టాడు రా, 3 రోజులు అన్నం తినలేకపోతాను రా బాబాయ్ అని స్నానం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసేవాడు అనమాట. నాకు నవ్వు వచ్చేసేది. ఏమిటన్నా ఇలా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే, జీలు కళ్ళు ఉంటుంది అడవిలో, అది భయంకరమైన కల్లుట. అది తాగితే పిచ్చి మత్తు వచ్చేస్తుందిట. అది ఒక మామూలు కళ్ళు కదా, కళ్ళులో కూడా ఇదొక కళ్ళు విచిత్రం కలని వాడు. ఆ తర్వాత నేను ఈ శివరాత్రి మహాత్మ్యం చదువుతున్నప్పుడు శివపురాణంలో ఆ జీలుగు చెట్లు ఉంటాయి, వాటి దగ్గర నుంచి వచ్చే కళ్ళు అడవిలో వాడు తాగేవారిని, తాగితే బాగా మత్తు వస్తుందని, ఆ మత్తు సమయంలో మాంసం తరపుతే పిచ్చిపోతుందని వర్ణిస్తూ ఉంటే ఓహో ఇదా రహస్యం అనుకునేవాడు అనమాట. ఈ కిరాతకుడు కథలో అదే రాశారు. ఆ ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు కళ్ళు ఉంటుంది. ఆ కళ్ళు ఒక 3 కొండలు పట్టుకొచ్చి ఇంట్లో రెడీగా పెట్టు. నేను ఇవాళ అడవికి వేట కడతాను, మంచి జంతువులు వేటాడేస్తాను, వాటి పట్టుకొచ్చేద్దాం. కళ్ళు పక్కన ఈ మాంసం పక్కన పెట్టుకుందాం, చిన్న చిన్న ముక్కల కింద చేయి, అందులో కొన్ని ముక్కలు పొల్ల కూర్చి కాల్చు. కళ్ళు తాగుతూ మన అబ్బాయిలు, తాతలు, ముత్తాతలు అందరం కూర్చొని ఈ మాంసం ముక్కలు నంచుకుంటూ కబుర్లు చెప్పుకుందాం, భలే ఉంటుంది అన్నట్టు. వెంటనే వీడి తల్లిదండ్రి, ఒరే అబ్బాయి నాకే జంక మాంసం అంటే ఇష్టం అన్నారట. వీడు అత్తమావులు వచ్చి చిచ్చి జంకేం బాగుంటుంది, అడుగుతున్న పోతు మాంసం బాగుంటుంది అన్నారు వాళ్ళు.
వీడి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా 5-6 ఏళ్ళు అనమాట. చైనాలో అన్నప్రాసన తెలుసుగా, చిన్నప్పుడే పిల్లలకి ఏడాది దగ్గర కప్పలు ఇస్తారు. ఆ కప్పల్ని మ్యామ్ నోట్లో పెడతారు, చిన్నప్పుడు అలవాటు చేస్తారు. చైనా అన్నప్రాసన అదో వాట్సాప్ పంపారు మళ్ళీ, అన్ని నాకే పంపుతారు, ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని. అప్పుడు నేను అన్నాను, వీళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి వీళ్ళని ఎంతో బాగా ఎడ్యుకేట్ చేస్తారు, ఇందులో చాలా మంది ఆదివారం రుచి మరిగిన వాళ్ళు ఉన్నారులే, రేపు ఒక్కరోజు రెస్ట్లే అన్నాను. కాబట్టి ఎందుకు చెప్తానంటే, వాళ్ళలో కొడుకు ఒకటి వచ్చానట, ఈ చిన్నపిల్లలు 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో ఇద్దరు కొడుకులు కూడా పంది మాంసం కావాలన్నారట. ఇంకా నేను నంది మాంసం అడగలేదు. వాడు అన్నాడు, అమ్మా నాన్నల కోసం జింక, అత్తమామల కోసం అడుగుతున్నా, పిల్లల కోసం పంది తెస్తాను, పెళ్ళామ నీకేం కావాలంటే ఆ ముగ్గురు కోసం తెచ్చినవి కలిపి కిచిడీ చేసుకుని మనందరం తిందాం, నేను కళ్ళు తెస్తానని. ఇదిగో కళ్ళు అంటే మళ్ళీ ఫుల్గా ఉండాలి, పెద్ద పెద్ద బాణాలతో తేవాల్సిన అన్నాడు వీడు. నేను తెస్తాలే నువ్వు వెళ్ళి మాంసం తేంది ఆవిడ. వీడు ఏం చేశాడు వెంటనే ఒక ధనుస్సు బాణాలు పెట్టుకున్నాడు, వరలో పెద్ద కత్తి పట్టా కత్తి పెట్టుకున్నాడు, ఎందుకంటే జంతువులు వేటేటప్పుడు ఒకసారి బాణాలు అవసరం, ఒకసారి కత్తి అవసరం. ఇవన్నీ పుచ్చుకుని దాంతోపాటు ఒక కొబ్బరికాయ కూడా తినడానికి బయలుదేరాడు. వాడికి కొబ్బరికాయ తింటే కానీ వేటాడలేడు, కొంతమందికి కొబ్బరి తింటే దగ్గరదు, అందువల్ల శుభ్రంగా కొబ్బరికాయ పుచ్చుకున్నాడు, అది కూడా ముచ్చికి దగ్గర నుంచి మరీ పట్టుకెళ్ళాట. ఇక దాంతోపాటు ఏం చేశాడు, మంచినీళ్ళు దగ్గర కదా తోలు తిత్తులు ఉండేవి పూర్వం, ఇప్పుడు కూడా కొంతమంది లారీ డ్రైవర్ల తోలు తిత్తుల్లోకి నీళ్ళు వేసుకెళ్తారు, కొందరేమో టైర్లో పోసిపోతారు కూడా వేరే విషయం. కానీ ఈ తోలు తిత్తిన నీళ్ళు పోసుకుని చక్కగా తెలుసుకున్నాడు. ఒక కొబ్బరికాయ తినడానికి పక్కన పెట్టుకుని 2 చెక్కలు కొట్టినటువంటి చెక్కలు, ధనుస్సు, బాణాలు, కత్తి, మంచినీళ్ళు ఇవన్నీ పుచ్చుకుని బయలుదేరి అడవిలో ఎక్కడ వేట దొరుకుతున్నారో బయలుదేరాడు. తెల్లవారితే శివరాత్రి పర్వదినం, అంతకు ముందు రోజు వీడు బయలుదేరాడు. ఎంత గింజుకున్న ఆ పూట వీడికి శాపమా అన్నట్టుగా ఒక్క జంతువు తగలేదండి వీడు. ఇదేంట్రా, రేపు పెళ్లి రోజు జింకని, అడవి దున్నపోతుని, పందిని తెస్తానని శపథాలు చేసి బయలుదేరాను, పంది లేదు, నంది లేదు, జింక లేదు, కుర్ర కుంక లేదు, ఎవడూ దొరకట్లేదు. తీరా ఇంటికి మావిడ తగ్గుతుందేమో, ఏ పెళ్లి రోజైనా మాంసం కళ్ళు లేకుండా మేము హాయిగా ఆనందంగా బతికామా, పెళ్లి రోజు అంటే మాంసం కళ్ళు ఉండాలి, ఈసారి కాయ కసరు తినాలేమో కర్మ అనుకుంటూ బయలుదేరాడు. ఈ కంగారులో వాడు ఎంత దూరం పెడుతున్నాడో చూసుకోలేదు, అడవిలో 50 మైళ్ళ దూరాలు నడుచుకుంటూ పోయాడు పాపం. అలా వెళ్ళగా భయంకర కేకారణ్యంలో అర్బుద పర్వత ప్రాంగణంలో ఒక పెద్ద భయంకరమైనటువంటి కటిక చీకటితో కూడిన కొండగుహలు మధ్యలో చెట్లు కనబడ్డాయి. వీడికి భయం వేసినప్పటికీ నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇక్కడ అన్ని కొండగుహలు, ఈ గుహల్లో పులులు, సింహాలు, భయంకర నిలుగుంట్లు ఉంటాయి, అన్నిటికీ మించి చీకటి అయిపోయింది. కొన్ని చోట్ల పాములు ఉన్నాయి, నల్ల త్రాచులు, ఎర్ర త్రాచులు, తెల్ల త్రాచులు, గోధుమ త్రాచులు, ఇవన్నీ పాములని నూడిల్స్లో అటు ఇటు పరిగెడుతుంటాయి. చీకటి పడింది. ఇప్పుడు నేను వెనక్కిడినా వచ్చినంత వేగంగా వెళ్ళలేను. రాత్రి అంతా చీకట్లో తిరిగితే అడుగులో నాకు మాంసం దొరకడం బదులు నేనే మాంసం అయిపోతాను. పెళ్లి రోజు పోయి చావు రోజు తగ్గిన రోజు చీకటి నాకు అనుకున్నాడు వాడు. పైగా కొండగుహల నుంచి చీకటి కూడా బయటకు తంతుంది. అప్పుడు వాడికి ఇలా కాదు, రేపు తెల్లవారి ప్రయాణం చేస్తాను ఇంటికి, తెల్లవారి ఏదో ఒక చీకటి పడిలోపు పెళ్లి రోజు ఇంటికి జరుగుకుందాం, ఈ పూటకి ఇక్కడ ఎక్కడైనా చెట్టుకి కూర్చుందాం అన్నట్టు. ఎందుకంటే కొండ గుహల్లో గురించి ప్రమాదం ఉండదు, గుహల్లో సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, ఎలుగుబంట్లు అయితే గట్టిగా పట్టి నొక్కేస్తాయి. వీడు ఎంత వీరుడైనా 2-3 ఎలుగుబంట్ల మీద పడితే యుద్ధం చేయలేడు. అందుకని భయం వేసి తనను తాను రక్షించుకోవడానికి ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు వాడి అదృష్టం మారేడు చెట్టు. తెల్లవారితే శివరాత్రి వీడు ఎక్కింది భయంకరమైన పెద్ద చెట్టు అనుకున్న చెట్టు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టుకున్న ముళ్ళు తప్పించుకుంటూ పైకి ఎక్కాడు. పైన గుబురు కొమ్మల్లో కూర్చున్నాడు. కింద చెట్టు ఎక్కడానికి ఒక రాయి ఉంది, ఆ రాయి మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు. అది దానికి రాయి కాదు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఒక శివలింగం. అది వాడి దృష్టిలో రాయి. వాడికి శివలింగం అంటే వాడికి తెలుసు, లింగము తెలియదు, వాడి మహర్షి ఇంకోటి తెలియదు, అదో రాయి అనుకున్నాడు. ఆ రాయి మీద కాలేసి శివలింగం మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు వాడు. ఇంతలో క్రమంగా సూర్యుడు అస్తమించాడు. ఆ సూర్యాస్తమయ సమయానికి వీడున్న చెట్టుకి ఎదురుగుండా ఉన్న పెద్ద చెరువు బుడబుడ శబ్దమైంది. ఆ చెరువులో నీళ్లు తాగడానికి ఏదో జంతువు వచ్చిందనమాట. వెంటనే వీడు ఏం చేశాడు, చెట్టు మించే బాణం ఎక్కుపెట్టి శబ్దభేదనే బాణం దాన్ని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ వాడికి చెరువులో బుడబుడ శబ్దం ఆగిపోయింది. శబ్దం ఉంటే బాణం కొట్టగలను, శబ్దం రావటం లేదు, ఏదో జంతువు వచ్చి ఉంటుంది, క్రూరమృగం అయితే దాన్ని కొడితే నాకు పేడ పోయే, అది నిజంగా ఏ జంకో లేకపోతే అడవి దున్నపోతో పందో అయితే మాంసం దొరుకుతుంది అనుకున్నాడు వీడు. ఇంతకీ ఆ చెరువులో నీళ్లు తాగడానికి వచ్చేది ఒక ఆడజింక. ఆడజింక ఈ చెట్టు దగ్గరికి వచ్చింది తిరిగి. వెంటనే వీడు బాణం ఎక్కువ పెట్టాడు దానికేసి. దొరికేవే జింక, మా అమ్మ నాన్న జింక అన్నారు, అమ్మా నాన్నలు కొరికే తీర్చేటట్టు నన్ను అనుకుంటుండగా ఆ జింక మానవ భాషలో పోయేవాడా కొట్టపోయి అంది. ఓసి నువ్వేదో జింక అనుకున్నాను, మంచి భాషలో మాట్లాడుతున్నావు, బోయవాడ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నావు నువ్వు అంటే, నాకు అన్ని భాషలు వచ్చు, నేను జింకనైనా మాట్లాడగలను, చిన్న మాట ఒకటి మనవి చేసుకుంటాను విను అన్నది. ఏమిటన్నాడు వీడు, ఈ దగ్గరలోనే ఓ 2 మైళ్ళ దూరంలో మా గూడెం ఉన్నది, అంటే మా జింకలు నివసించేటటువంటి ప్రాంతం ఉంది. అక్కడ నాకు 4 చిన్న పిల్లలు ఉన్నారు పాపం. ఆ పిల్లలు అమ్మ ఎప్పుడు వస్తున్నారు ఎదురు వస్తారు. నేను ఆడదాన్ని, తల్లిని, నువ్వు ఒక్క క్షణం నాకు అనుమతిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చి మళ్ళీ దగ్గరికి వస్తాను. పక్కపక్కనవి ఓసి జింక, నేను అంత తిరిగి తక్కువ కుంకను అనుకున్నావా, నా దగ్గర అనుమతి తీసుకుని పారిపోయి నన్ను మోసగిద్దాం అనుకుంటావేమో, అది కుదరదు, ఒకసారి ఎక్కువ పెట్టిన బాణం విడిచిపెట్టకుండా వదలను నేను. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, మాటలు నేర్చిన జంకోయ్, మానవుల భాష నేర్చిన జంకలు అసలు నమ్మకూడదన్నారు. ఏమిటి నీకు అనుమతిస్తే పిల్లలకి పాలిచ్చి వెళ్ళొస్తావా, పాలిచ్చొస్తావా, దొరికాడు వీడు మోసగించి పారిపోయానని అట్టే పారిపోతావా, ఎవడు నమ్మాడండి మిమ్మల్ని అన్నాడు వాడు. అప్పుడు అది లేదండి, నిజం చెబుతాను, నేను మాటలు వచ్చిన జింకని కాదు, మోసం చేయని జింకని నేను గనక నీకు మాట ఇచ్చి వెనక్కి తిరిగి రాకపోతే తినకూడని పదార్థములు తిన్న పాపాత్ముడు, శివరాత్రి నాడు శివుని పూజించినటువంటి వాడు, శివరాత్రి నాడు భస్మం ధరించని వాడు, భస్మం ధరించకుండా రోజు అన్నం తినేవాడు, ఇలాంటి వాళ్ళు చేసే పాపములని నాకు వచ్చుగాక, నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లిదండ్రులకు బాధ కలిగించేటటువంటి వాడు పొందే నరకం పొందుగాక. దాన్ని నిజంగా అనంతుడు భోజరాజ్యంలో కూడా వీటిని తీసుకుని అందంగా రాశాడండి. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చున తండు, తండ్రికి తల్లికి మారు పల్కెడున తండును, ఆ కొన్ని వచ్చి ఒట్ల చేనుల్ల మెనర్ప మేయ జనుచున్న వృషంబున తల్చున అతడును. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చున తండు, తండ్రికి తల్లికి మారు పల్కెడున తండును, ఆ కొన్ని వచ్చి ఒట్ల చేనుల్ల మెలర్ప మేయ జనుచున్న వృషంబున తల్చున అతడును. త్రెళ్ళెడు నట్టి దుర్గతుల త్రెళ్ళుదు నేరిటు రాక తక్కినన్. దుర్భాషలు పలికి, అనకూడని మాటలు పలికి తండ్రికి తల్లికి బాధ కలిగించేవాడు,
పెద్దలకి బాధ కలిగించేవాడు. పెద్దలు అంటే గురువులు అనమాట. ఇక్కడ గురువులు మహాత్ములు, వాళ్ళకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఎదురు సమాధానం చెప్పి పెద్దలకి బాధ కలిగించేవాడు. తండ్రికి తల్లికి ఎదురు చెప్పి తిట్టేటటువంటి వాడు. ఆకలితో వచ్చి ఎవరి చెవులోనో పడి గడ్డి వేస్తున్నటువంటి వడ్ల చేను అని ఎందుకు చెప్తానంటే, ఒడ్లు అంటే పొరులు ఇతరులు అని అర్థం అనమాట. ఆవులకి నా వాళ్ళు పరాయి వాళ్ళనే తేడా ఉండదు. ఒక గోశాల నిర్వహిస్తున్న ఆయన ఆవుల్ని తన గోశాలలో కట్టాడు. ఆవులకి ఆకలేసింది. ఆవులకి ఇది మా వాళ్ళ పొలం పరాయి వాళ్ళ పొలం అనేటటువంటి భేదం ఉండదు కదా. అందుకని ఇది తెలియక పక్కన ఇంకో రైతు పొలంలో పడి వేసింది. ఆ రోజుల్లో మందులు వేసేవారు కాదండి. ఇప్పుడు కనుక ఆవు కనుక వెళ్ళి పొలంలో పడి వేస్తే వెంటనే చచ్చిపోతుంది. అటువంటి విష కషాయాలు మందులు పొలాల్లో తల్లుతున్నాం. పూర్వం మందులు తల్లేవారు కాదు. అందుకని ఆవు వెళ్ళి పొలంలో వేస్తుంది. ఒడ్లు అంటే ఓరులు ఒడ్లు పరాయి వాళ్ళని అర్థం. తన యజమాని పొలంలో కాకుండా పరాయి వాళ్ళ పొలంలో ఆవు వేసినప్పటికీ దాని జోలికి వాడు వెళ్ళకూడదని చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆవు తిన్న ఆ రోజుల్లో కొట్టేవారు కాదు. పొరపాటు ఒకటి ఎవరికి తెలియక తన పొలంలో వేస్తున్నటువంటి ఆవుని ఛీ పో అని అదిలిస్తే కూడా పాపంట. అదలుచు రాతడు నన్ను కొట్టడం పక్కనట్టండి, పో అని దాన్ని ఛీ అని తరిమేస్తే కూడా పాపం. అలా ఆకలితో గడ్డి వేస్తున్నటువంటి ఆవుని తరిమి వేసిన వాడు పొందే పాపం నేను పొందుతాను. నీకు ఇచ్చిన మాట తప్పితే, నీకు మాట ఇచ్చి తిరిగి రాకపోతే ఆ పాపాత్ములంతా ఏ నరకాలు కడతారు, అటువంటి నరకానికి పోతాను. కట్టుకున్న భార్యకి అన్నం పెట్టకుండా హత్య చేసి పరస్త్రీతో పులికేటటువంటి నీచుడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. గురుడిని చేరి అతని పాదాలకు నమస్కరించి ఆ గురువుకి ద్రోహం చేసిన పాపాత్ముడు పోయే నరకానికి పోతాను. దేవాలయాల్లో ఉన్నటువంటి సొమ్ముని సొంతానికి వాడుకుని దేవుడికి ద్రోహం చేసినటువంటి వాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. దీపారాధనకు ఉపయోగించవలసినటువంటి నూనె ఇంట్లో వంటకి ఉపయోగించుకున్నవాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. స్త్రీ హత్య, శిశు హత్య, భ్రూణ హత్య చేసేటటువంటి వాడు నరకానికి పోతాడో నరకానికి పోతాను. ఇలా ఎన్నో ఒట్లు పెట్టింది. నన్ను క్షమించి నన్ను పంపించంటే వీడి మనస్సు కరిగింది. ఎలా కరిగిందో తెలిసిన, వీడు ఈ బాణం ఎక్కువ పెట్టి కొడతా అన్నప్పుడల్లా వీడి శరీరం కదిలింది. కదలగానే వీడి తోలు తిత్తులో ఉన్న నీళ్లు ఓ చుక్క పొంగి కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. అది మొదటి జాము. శివరాత్రి ఆరంభం అవడానికి ముందుగా మొదటి జాము వచ్చింది. మొదటి జాము పూట వీడికి తెలియకుండానే శివలింగాన్ని నీళ్లతో అభిషేకించాడు. అదే సమయంలో వీడి కింద బిల్వవృక్షం కదా, ఆ మారేడాకు వచ్చి లింగం మీద పడింది. ఏకకాలంలో మొదటి జాములో శివలింగాన్ని నీళ్లతో అభిషేకించాడు, ఒక మారేడు పత్రము వేశాడు. ఈ పుణ్యం వల్ల వీడి మనసు కొంత మారింది, కరిగింది. ఒకప్పుడైతే వాడు ఒప్పుకునేవాడు కాదు, చంపేసేవాడే. కానీ ఇప్పుడు వీడి మనసు తెలియకుండానే శివారాధన వల్ల మారింది. అందుకే నిత్యం శివుని ఆరాధిస్తే మనస్సు పవిత్రమవుతుంది. రోజు శివుడి భక్తితో పూజిస్తే అవుతుంది, మనసు మారిపోతుంది తెలియకుండా. అతి క్రూరుడు కూడా మారిపోతాడు. వీడు కొంచెం జాలేసి సర్లే వదిలాను, నీకు గంటన్నర సమయం ఇస్తున్నారు, గంటన్నరలో రాకపోతే మాత్రం చాలా బాధపడిపోతాను. ఓ పక్కన నా పెళ్ళం, నా బిడ్డలు, మా అత్త, మామ, అమ్మ, నాన్న అంతా కూడా తెల్లారి నేను తెచ్చే మాంసం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇచ్చిన మాటలు పెట్టుకుని వచ్చేస్తామంటే చచ్చారా వచ్చేస్తానని వెళ్ళిపోయింది. అది అలా వెళ్ళిందో లేదో మళ్ళీ వీడికి చెట్టు కింద గొడవ శబ్దమైంది. ఈసారి ఎవరు వచ్చారా చూస్తే ఈసారి మొగజింకి వచ్చింది. వీడు మళ్ళీ వాడొక్కి పెట్టాడు. అప్పుడు మొగజింక అంది, ఏమండి ఇందాక ఆడజింకలు వదిలేశారు, ప్రతి నన్ను వదిలేయండి అది. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అబద్ధాలు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతానే బాబు, అదంటే ఆడది, పిల్లలకి పాలిచ్చి వస్తానండి. నీకేమిటంటే ఆవిడ మా ఆవిడండి, ఆ పిల్లలు నా పిల్లలేనండి, నేను నా పిల్లలు కూడా కొన్ని బుద్ధులు చెప్పాలండి, పైకి ఇక్కడ మాకు కూడా కాస్తుందండి ఎస్టేటు పొలం, అది నాకు తప్ప తెలియదు, మా పిల్లలకి రాసి ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఒడ్లు పండేటటువంటి ఒక మంచి పొలం ఉందట, ఆ పొలాన్ని పిల్లలకి వాడు. జింకలు కూడా పొలాలు ఉంటాయి తెలుసా, అడవిలో ఉన్న పొలాలు అన్నీ వాడి పిల్లలకి పంచిపెట్టేస్తాయి. పక్కవాడికి పంచిపెడతారు ఎవరన్నా, చచ్చిన ఆస్తి నాకు ఇస్తారు, మీ పిల్లలకి ఇస్తారు. కానీ అందువల్ల సృష్టి యొక్క రహస్యం కనుక నేను కూడా మా పిల్లలకి కొన్ని బుద్ధులు చెప్పి ఆస్తి పంచి ఇచ్చి వచ్చేస్తాను అని ఇది కూడా మొత్తం ఓట్లు పెట్టింది. దేవుడు కొట్టిన కొబ్బరికాయ ముక్కని పక్కవాడికి ప్రసాదం పెట్టుకుంటే తాను ఒక్కడే తిన్నవాడికి వచ్చే పాపం నాకు కాదు. అంటే దీన్ని బట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, 65-66 శ్లోకాల్లో చెప్పారు వేదవ్యాసుల వారు శివరాత్రి మహాత్మ్యంలో. ఏమో తెలుసా, గుళ్ళో కొబ్బరికాయ కొట్టాక పాపం అర్చక స్వామి వారు మీకు చెప్పిస్తారు కదా, పాపం కదా పుణ్యం అనుకోండి, మీకు చెప్పిస్తారు కదా, ఈ చెప్ప మీరు ఒక్కడే తినకూడదట, దాన్ని పగలబట్టి పక్కవాడు కూడా తింటారా అని అడగండి. వాళ్ళు తింటామంటే ఇవ్వండి, నాకు వాడు కొబ్బరి నాకు పడదంటే మాత్రం బలాత్కారంగా పెట్టండి. ఇదిగో కొబ్బరికాయ ముక్కని ఇచ్చాను పుచ్చుకుని తినాల్సిందే, తినకపోతే నరకానికి పోతాను బెదిరించకండి. ఎందుకంటే తింటే గొంతు నరకానికి పోతుంది. అందులో కొందరు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని పక్కవాడికి పెట్టాలి, కొబ్బరికాయ కంపల్సరీగా పెట్టాలన్నాడు. ఎందుకంటే కొబ్బరికాయకి ముక్కంటి అని పేరు, త్రినేత్రుడు అయిన శివుడు, శివప్రసాదం శివుడు అంటే వాడు ఇంకో శివుడికి పెట్టాలి. అందుకని ఈ 65-66 శ్లోకాల్లో ఈ జింక ఆలయమునకు వెళ్ళి శివుడికి కొబ్బరికాయ కొట్టి అర్చకుడు ఒక చెప్ప ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఆ మొత్తం చెప్ప తాను ఒక్కడే తిని పక్కవాడికి పెట్టని వాడు ఏ నరకానికి పోతాడు, నరకానికి పోతాను, నీకు ఇచ్చిన మాట తప్పి నేను రాకపోతే అని ఇంకే మళ్ళీ మొదలుపెట్టింది. విభూతి ధరించకుండా శివ పూజ చేసేవాళ్ళు, సంధ్యావందనం చేయనివాడు, ఇళ్లలో పితృకార్యాలు చేయనివాడు, పురాణం మధ్యలో సెల్ఫోన్ మాట్లాడేవాళ్ళు, ఏ హెల్లలు కడతారో ఆ హెల్లలు నాకు వచ్చుగాక. ఇవి నేను ఎల్లలు లేనటువంటి ఒట్లు పెట్టాను అనగానే మళ్ళీ వీడికి జాలేసింది. ఈసారి జాలి తీసుకుందో తెలుసా, అప్పటికి రెండో జాము వచ్చిందట. రాత్రి వేళ మొదటి జాము గడిచి రెండో జాము వచ్చింది. ఈ రెండో జాము వేళ వీడు ఈ జింకలు కొట్టడానికి మళ్ళీ మనం ఎక్కువ పెట్టగానే ఒక మారేడు గణం రాలి శివలింగం మీద పడింది. మళ్ళీ తోలు తిత్తులో నీళ్లు దాని మీద పడ్డాయి. దాంతో రెండో జాములో కూడా శివుడిని పూజించినట్టు అయింది వాడు. దీనివల్ల వీడి మనసు ఇంకొంచెం కరిగి సరేలే హరిణమా వెళ్ళి తొందరగా రా అనగానే అది వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయాయి. మూడో జాము వచ్చేస్తుంది కానీ రావడంలా. దాంతో వీడు నేను మోసపోయాను, జింకల మాట నమ్మి మోసపోయిన పిచ్చాడి. కాకపోతే జింకలు ఏమిటి, మానవ భాషలో మాట్లాడడం ఏమిటి, ఒట్లు పెట్టుకోవడం ఏమిటి, మేము తిరిగి వస్తామని అనడం ఏమిటి, వాటిని నమ్మి విడిచిపెట్టడం ఏమిటి, అంతా ఏదో విచిత్రంగా ఉంది, కలకింది ఉంది నాకు. నోటిదాకా వచ్చిన కూడు చేతుల నెల మీద ఒలకపోసుకున్నట్టు అయిపోయింది. ఈ జింకలు వస్తాయా, ఆడజింకేమో పిల్లలకి పాలించుకుంటూ ఆగి పడిపోతుంది, మగ జింక దాని వెనకాల పోతుంది. ఈ అడుగు వదిలి ఎక్కడికో పోతారు. నా కర్మ కలిపోయింది, తిండి లేకుండా పోయింది, ఆకలి పెరిగిపోతుంది. దానికి తోడు తెల్లవారితే ఇంటికి వెళ్ళి పెళ్ళానికి, అత్తమామలకి, తల్లిదండ్రులకి, బిడ్డలకి పెళ్లి రోజు పూట ఏం దొరకలేదని ఎలా చెప్పాలి అని విట్ట ఒకటే బాధపడిపోయాడు. ఇంతలో ఏం జరిగింది, మూడవ జాము వచ్చింది. ఆ జాము వేళ మళ్ళీ చెట్టు కింద ఏదో శబ్దం అయ్యింది. ఏమిట్రా శబ్దం అని వీడు ఒక్కసారి ఉలిక్కిపడి చూసేసరికి మళ్ళీ వీడి వల్ల ఒక మారేడు దళం వచ్చి శివలింగం మీద పడింది. తోలు తిత్తులో నీళ్ళు దాని మీద పడ్డాయి. అంటే 3 జాములు వాడు అనుకోకుండా శివ పూజ చేశాడు. 3 జాములు పూజ అంటే చాలా గొప్ప పూజ అది. సరిగ్గా సమయానికి ఆడజింక వెనక మొగజింక, దాని వెనక 4 కిడ్స్ పిల్లలు వచ్చేసాయి. అవన్నీ వచ్చాయి. ఓ కిరాతక, నువ్వు ఎంత మంచివాడివి, నా పిల్లలకి పాలివ్వడానికి నన్ను వదిలేవు, నేను నీ ధర్మమానానికి పిల్లలకి పాలిచ్చాను, నన్ను తినేయంది ఆడజింక. మొగజింక వచ్చింది.
మహానుభావుడు, నువ్వు ఎంతో మంచివాడు, నా పిల్లలకు ఆస్తి రాసివ్వడానికి నన్ను పంపించావు, నేను నీ వల్ల పిల్లల్ని ఒకసారి చూడగలిగాను, కానీ నా పిల్లని మాత్రం చంపక నువ్వు మంచివాడు అర్థమైపోయింది. నా పిల్లం బక్కగా ఉంటుంది, నేను కొంచెం దుఃఖంగా ఉంటాను, మంచి పట్టా గిట్టాతో ఉన్నాను నేను, నన్ను చంపి నా మాంసంతో నువ్వు నీ కుటుంబం బ్రతకండి, ఈ ఆడజింకలు వదిలిపెడితే నా పిల్లలు బతుకుతారు అంది అది. అప్పుడు పిల్లలు వచ్చేసి మా అమ్మ నాన్న లేకపోతే మేము ఉండలేము, వాళ్ళని చంపొద్దు, మేము నలుగురు మగ పిల్లలమే, మమ్మల్ని తినేయండి, చైనా వాళ్ళు ఇంత పిచ్చి పిల్లలు తిన్నట్టుగా మమ్మల్ని కూడా కొరుకు తినేయండి, మమ్మల్ని తినేసి మా అమ్మ నాన్న వదలండి, కిరాతకుడు గారు అని అవి మరి వీడికి మతిపోయింది. ప్రాణభయంతో ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడానికి పారిపోయే వాళ్ళని నేను చూశాను ఎంతో పూర్వం. జింకలవ్వచ్చు, పులులవ్వచ్చు, మనుషులవచ్చు, ఎవరైనా ప్రాణభయంతో పారిపోతారు, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి. అటువంటిది ఈ జింకల కుటుంబం ఏమిటి, నా దగ్గరకు వచ్చి ఇలా బతిమలుతున్నాయి, మొగుడు కోసం ప్రాణత్యాగం చేస్తానంటుంది ఆడజింక, పెళ్ళం కోసం ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు మగ జింకారావు గారు. ఇప్పుడు పిల్లలు వచ్చి అమ్మా నాన్నలను విడిచిపెట్టండి, మమ్మల్ని తినండి అంటున్నాయి. ఎంత ఆదర్శ కుటుంబం ఇది. భార్యాభర్తలంటే ఈ జింకల్లో ఉండాలి, పిల్లలంటే ఈ జింక పిల్లల్లో ఉండాలి, పిల్లల మీద ప్రేమ చూపించే తల్లిదండ్రులు అంటే ఈ జింకల దంపతుల్లో ఉండాలి అనుకున్నాడు వాడు. ఇంతలో ఈ గందరగోళంలో 4వ జాము కూడా వచ్చింది. అప్పటికి మళ్ళీ వీడి దగ్గర నుంచి కాసి నీళ్లు శివలింగం మీద పడ్డాయి, మరో పత్రం కూడా తెలియకుండానే శివలింగం మీద పడింది. సంపూర్ణంగా వీడి మనసు మారిపోయింది అండి, మామూలుగా పూర్తిగా వాడి మనసు మారిపోయింది. వాడు తెలియకుండానే అత్యంత కరుణ స్వరూపుడైపోయాడు. వాడు కన్నీళ్ళు పెట్టుకుని చెట్టు నుంచి కింద దిగి ఆ జింకల్ని నిమిరి, జింకల్లారా నేను మనిషి జన్మ ఏం సాధించాను, మీరు పరోపకారం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేస్తున్నారు. నేను ఎన్ని ప్రాణులు చంపానో తెలియదు, ఇప్పటివరకు కొన్ని వేల జంతువులు చంపేశాను, ఆవుల్ని చంపాను, మేకల్ని చంపాను, దున్నపోతుల్ని చంపాను, జింకల్ని చంపాను, పందుల్ని చంపాను, దిక్కుమాలిన శరీరం పోషణ కోసం జీవుల్ని చంపి ఇప్పటికీ ఈ స్థితికి వచ్చాను. నేను నా పెళ్ళం, నా బిడ్డలు అందరూ నిత్యం మాంసంతో బతకడమే, ఒక్కనాడు ఫలం కాదు ఫలం తప్ప. ఎన్ని పాపాలు చేశాను, నాకు ఏ గతి పట్టనున్నదో. కాంవా గతిం గమిష్యామి పాతకం జన్మతః కృతం ఇదానీం చింతయామ్యేవం ధిక్తిత్య జీవనం మమ. పుట్టినాటి నుండి ఈనాటి వరకు ఎన్ని పాపాలు చేశాను. భగవంతుడు ఇంత ప్రకృతి ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, ఆకులు ఇచ్చాడు, ఫలమూలాశనం తినక, చక్కని కూరగాయలతో బ్రతక, అనేక రకాల ధాన్యములతో బ్రతక, కేవలం జీవులను చంపి ఆ మాంసంతో పట్ట పోషించుకున్నాను. పెద్దలు చెప్పారు నాకు ఒకప్పుడు కొంతమంది, అన్య మాంసముల నిజాంగ మాంసంబు పోషింతు నరుట కంటే చెట్ట కలది. టిక్కన గారు చాలా అద్భుతమైన రచన రాస్తారు. ఏ పర్వంలో? శాంతి పర్వంలోను ఆనుశాసనిక పర్వంలో. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుతో చెప్తారన్నమాట, శాంతి పర్వం అనుశాసనిక పర్వం ఎంత గొప్పండి, మీరు సంపూర్ణ భారతంలో ఉన్నారుగా, నాయన ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహాపాపం ఇతరుల యొక్క మాంసంతో మన మాంసం పోషించుకోవడం అనమాట. మాంసం తిని మన మాంసం పెంచుకోవడం కంటే మరో పాపం లేదు అంటాడు. దాన్ని అందమైన పద్యంలో రాస్తాడు. అన్య మాంసముల నిజాంగ మాంసంబు పోషింతుననుట కంటే చెట్టలేదు. ఇతర జీవుల మాంసంతో మన శరీరంలో ఉన్న రక్త మాంసాలు పెంచుకోవడం కంటే మరొక పాపం లేదని శాస్త్రం. ఈ మాంసాహారం తినడం మరిగితే ఇంకా వాడు అందులోంచి బయటికి రాలేడు. భీష్ముడు అంటాడు, మాంసాహారం మిక్కుటమైన రుచిగా ఉంటుంది అన్నాడంటే ఆయన కూడా ఒకప్పుడు తినవాడు కనుక ఆయన తెలుసు కాబట్టి చెప్పాడు అనమాట. పెద్ద వయసు వచ్చాక మానేశాడు కానీ చిన్నప్పుడు తగ్గనట్టు ఆయన కూడా. అందుకే అది మారడం కష్టం, కానీ జీవితంలో అది మాని శాకాహారం తిన్నవాడికి వచ్చేటటువంటి శక్తి మరి ఎవరికి రాదు, కానీ మానలేరు. ఇతర మాంసములతో ఈ మాంసం పెంచుకోవడం మహాపాపం, కాబట్టి ఈ రోజు నుంచి మీరు శాకాహారులే బ్రతకండి అని ధర్మరాజు చెప్తాడు ఆయన. అదే వీడు పెద్దలు చెప్పిన గుర్తుకు తెచ్చుకున్నాడు. మా పెద్దలు కొందరు చెప్పారు వద్దని, నేను వినలేను. నా జీవితం అంతా హింసతో గడిపాను, అసలు ఎన్ని జీవులు చెప్పారో లెక్క జమ లేదు. కొన్నింటిని తినడానికి చంపాను, కొన్నింటిని కాలక్షేపానికి వేటాడి చంపేశాను, సింహాలు పులులు వంటి క్రూరమృగాలు, కొన్ని పాముల్ని కాలుతో తొక్కి చంపేశాను. ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఓ జింకల్లారా మిమ్మల్ని చూడగానే నాకు జ్ఞానం వచ్చింది. ఇది జ్ఞానం సమాపన్న, నాకు ఏదో జ్ఞానం వచ్చింది, క్రూరత్వం విడిచిపెట్టాలనిపిస్తోంది, అహింస పరమోధర్మ అనిపిస్తోంది, మరి ఏమిటో తెలియదు మరి అన్నాడు. అనగానే అప్పుడు అక్కడ ఓ శబ్దం అయ్యింది. ఈ శబ్దంలో వీడిని వెతుక్కుంటూ రాత్రి నిద్రలేక మొగుడు ఏమైపోయాడో పెళ్ళం వచ్చేసింది ఇక్కడికి. వీడేమో తెల్లారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ మధ్యాహ్నం 1:02 దాటిన దగ్గర నుంచి వాడు అనుమానం వచ్చేసింది. ఆయన అడుగులు ఎక్కడ తప్పిపోయాడు, వాడు ఎక్కడున్నాడు వెతుకుదామని బయలుదేరింది. అప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అన్నారు, పిల్లను ఒక్కదానికి చీకట్లో పెడితే ప్రమాదం, అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, నువ్వు మా కూతురివి, అల్లుడంటే మాకు ప్రాణం అని చేత మేము వస్తామని ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా బయలుదేరారు కూడా. అప్పుడు ఏం చేశారు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఈ కిరాతకుడి తల్లిదండ్రులు, కోడలే వెళ్ళాలా, కోడలి తల్లిదండ్రులే వెళ్ళాలా, మేము వస్తామని పట్టుదల, వేల మీద పట్టుదలతో వాళ్ళు బయలుదేరారు. కొడుకు మీద ప్రేమ కంటే ఈ పట్టుదలకు ఉంటాయి కదా, దాంతో వాళ్ళు బయలుదేరారు. అప్పుడు పిల్లలు అన్నారు, అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ బామ్మ తాత మేము వస్తాం అన్నారు. మొత్తం అంతా కట్టకట్టు బయలుదేరారు. ఈ మధ్యాహ్నం బయలుదేరి అలా వెతక కొన్ని చోట్ల ఈ కిరాతకుడి కాలి గుర్తులు కనబడ్డాయి. ఆ గుర్తులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చేసారు వాళ్ళు రావడంతో ఏమయ్యో నువ్వు బతికే ఉన్నావా అని కన్నీళ్ళు పెట్టుకుంది. అల్లుడు బతికే ఉన్నావా అని అత్తమావలు, కొడుకా బతికే ఉన్నావా అని వాళ్ళు, డాడీ ఈ బాడీ ఉందా అని వాళ్ళు, పిల్లలు అందరూ కాసేపు సినిమాల్లో సోకనాలు పెట్టినట్టు పెట్టారట. పెట్టి ఇన్ని జింకలు ఎదురుగుండా ఉంటే ఇంకా చంపలేదేమో అది పెళ్ళాం. ఏమే పెళ్ళమా, నేను నిన్న కొంతసేపు కనపడకపోతే నువ్వు ఎందుకు అల్లాడిపోయావే అన్నట్టు వాడు. నువ్వు నా మొగుడు కదా, మరి మొగుడు లేకపోతే నేను ఎలా ఉంటాను, ఎంత దుర్మార్గురాలైనా జీవులు తినేదానైనా నాకు మొగుడే కదా, నువ్వు కనపడకపోతే నేను అంతా నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు, అందుకే వచ్చేసాను అనగా ఇప్పుడు పిల్లలు పిలిచాడు. ఒరే నా కోసం ఎందుకు వచ్చారా అని అడిగాడు. నాన్నవు కదా, నాన్న లేకపోతే పిల్లలు ఉంటారా, పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళైన తర్వాత మా పిల్లల బిడ్డతో మేము కాలక్షేపం చేస్తాను అనుకో, అందాక నువ్వు అంటే ప్రాణం కదా అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు ఈయన తల్లిదండ్రులకి తిరిగాడు. అమ్మ నాన్న నా కోసం ఎందుకు వచ్చారంటే మేము కనిపించిన కొడుకు కదా నువ్వు అన్నట్టు వాడు. అత్తమ్మ వాళ్ళకి తిరిగాడు. మీరు ఎందుకు వచ్చారంటే మా బిడ్డకి నువ్వు మొగుడు, నువ్వు లేకపోతే మా అమ్మాయికి సౌభాగ్యం ఉండదు కదా అల్లుడు అన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు, ఒక మనిషి కనపడకపోతే పెళ్ళానికి భర్త లేడనే బాధ, కొడుకు లేకపోతే తల్లిదండ్రులకు పుత్రుడు లేడని శోకం వస్తుంది, అత్తమావులకు అల్లుడు పోతే శోకం, పిల్లలకి తండ్రి పోతే శోకం. మనం ఇంత శోకిస్తున్నామే మన స్వార్థం కోసం, మన బంధుత్వం కోసం, నా వాడు అనుకున్నప్పుడు వాడి కోసం ఏడుస్తామే. అదే పక్కవాడు ఎవడో చచ్చిపోతే ఒక్కడ ఏడుస్తామా, ఇదే నా బదులు ఇంకో మనిషి చచ్చిపోతే వాడు ఎవడో పరాయివాడు, వాడి గురించి మనకెందుకు అనుకుంటున్నాం. మనం ఇంత స్వార్థపరులం. ఏం మనకున్న ప్రేమలో ఈ జంతువులు పండవా, ఈ జింక భర్త, ఈ జింక భార్య, వీళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళు బాబు బాబు అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. వాటిని నేను చంపమంటారా, చంపి ఆ మాంసం తిని కళ్ళు తాగి కైపెక్కి కొట్టు తావమంటారా, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అనగానే ఆ పూట ఏం మహిమో తెలియదు కానీ ఈశ్వర మహిమ, శివరాత్రి మహిమ వల్ల పెళ్ళం అంది. నిజమేనయ్యా, ఇవాళ మన పెళ్లి రోజు పూట పాప ఈ భార్యాభర్తలు విడదీస్తామా, వదిలేద్దాం అంది. ఆ పెద్దవాళ్ళు అలాగే అన్నారు, పిల్లలు అదే అన్నారు. ఇలా అందరూ జ్ఞానం పొంది ఈ జింకల మీద ప్రేమ చూపించారు.
అప్పుడు కిరాతకుడు జంకలకేసి తిరిగి, జంకల్లారా జంకల్లారా, నిశ్శంకగా మీ దాన్ని మీరు వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని చంపం, మీ వల్ల మాకు కనుమిపోయింది. ఎంతో పూర్వం మేము ఎన్నో జీవుల్ని కిరాతకంగా చంపి నరికి పశ్చిమాంసం తిన్న పాపాత్మలం, ఇప్పుడు మాకు పశ్చాత్తాపం కలిగింది, ఇక మీరు వెళ్ళిపోండగానే కింద ఉన్న శివలింగ ప్రాంతంలో నుంచి ఒక పెద్ద కలకలం మొదలైంది. ఆ కింద ఏది బెలవృక్షం కింద శివలింగం ఉందని చెప్పారు కదా, అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. ఆ లింగం నుంచి శివుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కారము చెందాడు గిరీశుడు. ప్రత్యక్షమయ్యా ఉన్నాడు. ప్రసన్న శంకరస్త ప్రసన్నుడి ప్రత్యక్షమయ్యాడు. నాయనా కిరాతక, ఇది శివరాత్రి పర్వదినం. శివరాత్రి యొక్క ప్రాతకాలం ఇది. క్రమంగా రాత్రి అవుతుంది. శివరాత్రికి ముందు రోజు నువ్వు తెలియకుండా ఉపవాసం ఉన్నావు. నీ తోలితిత్తులో ఉన్న నీళ్లు నా లింగం మీద పడ్డాయి. ఈ బిల్వవృక్షం అనే వృక్షం యొక్క ఆకులు కూడా నా లింగం మీద పడ్డాయి. నాకు బిల్వం అంటే చాలా ఇష్టం. బిల్వార్పణం చేసినటువంటి వాడిలో ఉన్న మనసులో ఉన్న పాపిష్టాలోచనలు తొలగించి వాడిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను. నీవు తెలియకుండానే ఆరాధన చేశావు. అందుకే కరుణాస్వరూపుడు అయ్యావు. ఈ హరిణాలను రక్షించావు. సాక్షాత్తు గిరీశానుడి యొక్క కృప పొందగలిగావు. ఇది ఇలా దగ్గరికి రా అని ఆ బోయవాడిని స్పృశించాడు, భార్యని స్పృశించాడు, కుటుంబాన్ని స్పృశించాడు. ఈశ్వర స్పర్శ వల్ల వాళ్ళు కూడా పరమపుణ్యాత్ములైపోయి భక్తితో పూజించారు. పూజితంచ స్వరూపంకి ఆ స్వరూపాన్ని పూజించారు. ఈ చెట్టు ఆకులు మారేడు ఆకులా, ఈ చెట్టుని మారేడు చెట్టు అంటారా, ఈ ఆకులు అంటే నీకు ఇష్టమా ఈశ్వరా అని వెంటనే ఆయన ఆ చెట్టు ఆకులు బాగా దులిచేస్తున్నప్పుడు ఏంటి, చేతులతో ఇలా లాగేస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నాయి. రక్తం కారుతున్నా సరే ఆకులు లాక్కొచ్చి శివుడి మీద వేశాడు. ఎంతో పూర్వం రాయి మీద వేశాడు. ఇప్పుడు సాక్షాత్తు శివుడి శిరస్సు మీద శివరాత్రి పూట బిల్వపత్రములు వేసి పూజించాడు. వాడికే యోగం పట్టిందో అని. అప్పుడు శివుడు ఈ జింకలకి శాశ్వతమైన చంద్రలోకం ఇస్తున్నాను, ఇవి ఈ రోజు నుంచి చంద్రలోకంలో చేరతాయి. రాత్రిపూట చూసే వాళ్ళకి ఆ జింకలు కనపడతాయి. తెలుగు చంద్రులో మచ్చ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అదైనా మీకు అందులో కనపడతాయి మచ్చ కాదు, జింకలే. అందుకే ఆయనకి హరిణాంకుడు అని పేరు వచ్చింది. ఒకసారి జంకని, ఒకసారి ఒక కుందేలుని కూడా అనుగ్రహించి చంద్రమండలానికి పంపెట్టే శివుడు. అందుకే ఆకాశంలో చంద్రుడిలో ఒక్కొక్కప్పుడు జింకాకారం, ఒక్కొక్కప్పుడు కుందేలాకారం కనపడతాయి. శశాంకుడు అని, హరిణాంకుడు అని చంద్రుడికి పేరు. హరిణం అంటే జింక, అంకం అంటే చిహ్నం మచ్చ. హరిణాంకుడు అంటే జింక అని ఒక మచ్చ కలిగిన వాడు. శశాంకుడు, శశము అంటే కుందేలు, కుందేలు మచ్చ కలిగిన వాడు అని పేరు వచ్చింది. కుందేలుని ఒక జంకని ఈశ్వరుడు శివరాత్రి పూట అనుగ్రహించి పంపాడు. ఇక్కడ ఈ కథలో మీరు హరిణం గురించి తెలుసుకున్నారు. శశకం కుందేలు గురించి లింగ పురాణంలో ఉంటుంది. అందులో కుందేలు కూడా అనుగ్రహించి చంద్రమండలానికి పంపాడు ఆయన. అప్పటి నుంచి చంద్రుడు హరిణాంకుడు శశాంకుడు అయ్యాడనమాట. అలా వాటిని పంపేశాడు. ఇప్పుడు వేళకేసి తిరిగాడు. నాయన, ఈ ప్రాంతం ఈ రోజు నుంచి పరమ పవిత్రం అయిపోతుంది. ఇక్కడ ఈ శివలింగం అర్బుదేశ్వరుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, గంగానదీ తీరానికి వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక గొప్ప రాజధాని తయారు చేస్తున్నాను. గంగానదీ తీరంలో గొప్ప రాజధాని తయారవుతుంది. ఆ రాజధానికి శృంగబేరపురం అని పేరు వస్తుంది. నీకు ఈ రోజు నుంచి గుహుడు అని పేరు పెడుతున్నాను. నీ హృదయ అత్యంత పవిత్రం అయిపోయింది కనుక ఈ రోజు నుంచి నేను నీకు ఏం చేస్తాను, గుహుడు అని పేరు పెడుతున్నాను. రాజధానీం సమాశ్రిత్య శృంగబేరపురే పరాం అనపాయ వంశవృద్ధి శ్లాఘనీయ స్వరైరపి. నీకు ఈ రాజధాని శృంగబేరపురం అని పిలువబడుతుంది. నువ్వు గుహుడి పేరుతో నీ పెళ్ళాం బిడ్డలతో నీ అత్తమామలతో ఈ కిరాతకులకి రాజు అవుతావు, పరమ పవిత్రుడు అవుతావు. గంగానదిలో పడవల్ని నడపడం అనే వృత్తి పెట్టుకుంటావు. ఇళ్లకు వాళ్ళకి పళ్ళు పెట్టి అనుగ్రహిస్తావు. ఇంకొక గొప్ప వరం ఇస్తున్నాను. కొద్ది రోజుల్లో త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రాముడి పేరుతో అయోధ్యానగరంలో దశరథుడికి పుత్రుడి అవతరిస్తాడు. అంతటి మహానుభావుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను మిత్రుడిని చేసుకుంటాడు. నీకు రాముడికి మైత్రి వస్తుంది. గృహే రామస్తవ వ్యాధ సమాయాస్యతి నిశ్చితం కరిష్యతి త్వయా మైత్రీం మద్భక్త స్నేహకారక మత్సేవాసక్త చేతాస్త్వం ముక్తిం యాస్యసి దుర్లభాం. శివభక్తులకి విష్ణు కటాక్షం, విష్ణు భక్తులకి శివ కటాక్షం లభిస్తాయి. ఇవాళ నువ్వు నాకు అత్యంత ప్రీతిపత్రుడివైన భక్తుడు అయ్యావు. అందువల్లే రామానుగ్రహం పొందుతావు. రామచంద్రుడు అరణ్యవాసానికి వెడుతూ నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గర ఒక పూట విశ్రాంతి తీసుకుంటాడు. నువ్వు ఇచ్చే ఫలాలు తింటాడు. తెల్లారి లేచాక నీ పడవలో గంగానదిని దాటుతాడు. తద్వారా నీవు శాశ్వతమైన కీర్తి పొందుతావు. రాముడంతటి వాడి కౌగిలికి నువ్వు పాత్రుడి అవుతావు. రాముడితో మైత్రి చేస్తావు. ఇది నా పూజాఫలం. దానివల్ల ఏమవుతుంది, ఇటు నా పూజాఫలం, రాముడి యొక్క మైత్రీ ఫలం వల్ల ముక్తిం యాస్యసి దుర్లభం, ఎవ్వరికీ లభించని శాశ్వత ముక్తి నీకు ప్రసాదిస్తున్నాను. ఈ జింకలన్నీ కూడా ఈ క్షణమే చంద్రలోకానికి వెళ్ళిపోయాయి అని చెప్పగా అప్పుడు గుహుడు, నీవు చెప్పినట్టే గంగానదీ తీరంలో శృంగబేరపురానికి వెళ్ళి పరిపాలన చేస్తాను. నా ఆయువు ఎంత అన్నాడు. ద్వాపరయుగం ప్రారంభం వరకు నువ్వు ఉంటావు. ఇది కృతయుగం. ఇప్పటి నుంచి ద్వాపరయుగం ప్రారంభం వరకు ఉంటావు. ద్వాపరయుగం ప్రారంభం అయ్యాక మొదటి పాదంలో నువ్వు శాశ్వతంగా కైలాసానికి వచ్చేద్దు. కానీ ఇంకేమన్నా కోరికలు ఉన్నాయంటే, స్వామి ఈ చెట్టు కింద ఒక గొప్ప ఆలయం తయారవ్వాలి. ఆలయంలో నువ్వు అర్బుదేశ్వరుడి పేరుతో కొలువయుడి గారు అర్బుద పర్వతం కనుక నీ దర్శనానికి వచ్చిన వాడికి తక్షణం ముక్తి ప్రసాదించు. ఇక్కడికి వచ్చిన వాడు తప్పక నన్ను తెలుసుకునేటట్టు చెయ్యనగా తథాస్తు. ఇక్కడ ఒక మహాలయాన్ని విశ్వకర్మ నిర్మిస్తాడు. ఆలయంలో అర్బుదేశ్వరుడి పేరుతో కలియుగం అంతవరకు ఉంటాను. నువ్వు ఏ రాయి మీద కాలు పెట్టి చెట్టు ఎక్కావో ఆ చెట్టే ఆలయం అవుతుంది. కింద ఉన్న లింగం అర్బుదేశ్వరుడు అవుతుంది. ఇక్కడ నాకు పక్కనే ఒక చిన్న మందిరం నీకు కూడా కడతారు భక్తులు. గుహుడికి ఆలయం ఇక్కడ మాత్రమే ఉంటుంది. నన్ను దర్శించిన వాళ్ళు నిన్ను కూడా తప్పక దర్శిస్తారు. కాళహస్తిలో కన్నప్పని, ఇదిగో ఇక్కడేమో గుహుడిని చూడాలట. ఇప్పటికి కూడా ఆ గుహుడి యొక్క ఆలయం ఉంది అక్కడ. నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు. అలాంటి వాళ్ళకి శీఘ్రంగా ముక్తి రెండు ఇస్తాను. నువ్వు రామకృపతో శాశ్వత కైలాసం పొందు అని వరమిచ్చేయగానే పులకించిపోయాడు ఆయన. ఈశ్వరుడిని పదే పూజించాడు. శివరాత్రి పర్వదినం పూట శివుడిని పూజించి సేవించి అర్బుదేశ్వర ఆలయ ప్రతిష్ఠ జరిగేదాకా ఉండి అక్కడ నుంచి గంగానదీ తీరానికి వెళ్ళి శృంగబేరపురం అనే రాజధానిలో సుఖంగా ఉన్నారు. అరణ్యంలో బతికారు వాళ్ళు. కృతయుగం నుంచి త్రేతాయుగంలో రామచంద్రుడు వచ్చేదాకా అక్కడే ఉన్నారు. రామచంద్రుడు అంతటి వాడిని పడవెక్కించుకున్నాడు కదండి. అసలు ఏం అదృష్టవంతుడు గుహుడు యొక్క ఫ్లాష్ బ్యాక్ ఇది శివపురాణంలో ఉంటుందన్నమాట. ఇది శివపురాణంలో రుద్ర సంహితలో గుహచరిత్ర శివరాత్రి మహాత్మ్యంలో వివరించారు. నిజంగా రాముడి కాళ్ళు ఎవరు కడగలిగారు. ఈశ్వరుడికి ఏమో అభిషేకం చేశాడు శివరాత్రి నాడు. ఆ పుణ్యం వల్ల సాక్షాత్ ఆదిదేవుడు నారాయణుడు హరి విష్ణు రాముడిగా పుడితే ఆయన కాళ్ళు కడిగాడు. ఎంత చమత్కారంగా కడిగాడు తెలుసా. అది కూడా రాముడేమో గంగానదిని దాటించమంటే పడవ పట్టుకొచ్చాడు. రాముడు అందులో పడవలో కాలు పెట్టబోతుంటే ఆగు నాయనో అన్నాడు. అదేమిటి ఆయన పడవ ఎక్కుతాను కదా, పడవ ఎక్కబోతుంటే ఎందుకు ఆగు అంటున్నావు అంటే, కొంత తడవు ఆగు అని. పడవ ఎక్కకుండా ఎందుకు ఆపావు పడవ అంటే, అమ్మో దాని కథలో కథ ఉంది బాబు, నేను నీ గురించి చాలా విన్నాను. నువ్వు ఎప్పుడో రాయి మీద కాలెట్టావట.
దెబ్బతోటి ఆ రాయి కూడా స్త్రీ అయిపోయినట్టు రాతిని నాతిగా చేసే శక్తి నీ పాదానికి ఉందని విన్నాను. అందువల్ల క్షాళయామి తవ పాద పంకజం నాథదారు దృషదోక్కి మనంతరం అధ్యాత్మరామాయణంలో శ్లోకం ఇది. నీ పాద పద్మాలు కడుగుతాను, కడిగితే నీ కాళ్ళ కింద ఉన్న దుమ్మంతా పోతుంది. లేదంటే నీ దుమ్ము నీ కాలి కింద ఉన్న దుమ్ము నా పడవలో పడుతుంది. రాయి గట్టిది, గట్టి రాయే స్త్రీగా మారిపోతే కొంచెం మెత్తగా ఉన్న చెక్క ఏమవుతుంది, ఈ చెక్క చక్కని స్త్రీ అయిపోతే నాకు చిక్కొచ్చి పడిపోతుంది. నీ దుమ్ము వల్ల నాకు నోట్లో దుమ్ము పడుతుంది. ఎందుకంటే ఈ పడవ మీద జనాలు ఎక్కించుకుని అవతల రోడ్డు తెలిసి రూపాయో పావలాయో ఇస్తారు, డబ్బులతో పడుతున్నావు. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఈ పడవని ఆడడానికి మార్చిన నోట్లో దుమ్ము కొడతావా? పైగా ఉన్న పెళ్ళం సరిపోయి కొత్త పెళ్ళం వచ్చింది, దాన్ని ఆవిడ నా నెత్తి మీద పడచ్చు, అదొక కష్టం. కాబట్టి నీకు పుణ్యం ఉంటుంది, కాళ్ళు కడుగుతానన్నట్ట. ఎంత చమత్కారం, ఎన్ని తిరుగుతాట్లు. మరి శివార్చన చేస్తే తిరుగుతాట్లు ఏమవుతాయి? దాన్నే పరమ పుణ్యాత్మురాలు, కవయిత్రి, రచయిత్రి మొల్ల శ్రీశైలం దగ్గర ఉన్న ఆత్మకూరు ఉంది కదా, ఆత్మకూరులో ఉండేది ఆవిడ. ఒకప్పుడు అక్కడి నుంచే ఆవిడ కవిత్వ రాసింది. కుమ్మరి వంశంలో పుట్టి జగత్ప్రసిద్ధికి ఇక్కడ ఒక పుణ్యాత్మురాలు ఆవిడ. ఆవిడ అందమైన పద్యం ఓ చంపకమాలలో రాసిందనమాట. సుడిగొని రామపాదములు సోకగా, సుడిగొని రామపాదములు సోకగా, ధూళి వగిల్చి రాయి ఏర్పడ ఒక కాంతయ్యనట, పన్నుగ ఈతని పాదరేడు వియడ వడి నోట సోక, ఇది ఏమగునో అని సంశయంబునల్ కడిగె గుగుండు రామపద కంజ యుగమ్ము భయమ్ము తెంపునా. ఏదో రాముడు అలా నడిచిపెడుతూ ఉంటే పొరపాటున ఆయన కాలి కింద దుమ్ము అలా గిరగిరా తిరిగి వచ్చి రాయి మీద పడినంత మాత్రం చేతనే ఆ ధూళి వహించి రాయి అహల్య అని ఒక స్త్రీగా మారిపోయిందిట. ఇప్పుడు నేను కావాలని పడవ మీద కాళ్ళు పెడుతున్నాడు, అప్పుడు పూర్తిగా దుమ్ము దీని మీద పడుతుంది. అప్పుడు ఆ పడవ ఏమైపోతుందో అని సంశయంతో అనుమానంతో గుహుడు కాళ్ళు కడిగట్టి వంక పెట్టి కాళ్ళు కడిగే భాగ్యానికి నోచుకున్నాడు అనమాట. రాముడిని నీ కాళ్ళు కడుగుతానంటే ఆయన కాళ్ళు కదా, అందుకని కాళ్ళు కడగడానికి ఎంత చమత్కారం మాట మాట్లాడాడు. ఏదో వంకతో భక్తులు ఉన్నారే, ఆ రామచంద్ర ప్రభు కాళ్ళు కడిగేస్తారు, లాగేస్తారనమాట. ఇక చూడండి ఎంత అందమైనటువంటి శ్లోకం, అంత అందమైన పద్యం, దాన్ని ఆరుద్ర గారు అంత అందమైన పాటగా రాశారు. ఘంటసాల పాడాడు, ఆ గంటలో పెడితే ఎలా మారిపోతుంది. ఆగు బాబు ఆగు, అయ్యానే ఒత్తుండా బాబునే ఒత్తుండా, అయ్యానే ఒత్తుండా బాబునే ఒత్తుండా, నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్కమారు కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తుల నువ్వు నారాయణమూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంట నువ్వేనే రామయ్య తండ్రి. ఎంత హాయర్ పాటండి ఇవి పాటంటే. అవి పాడుకుంటుంటే ఎక్కడే నాన్న వచ్చేసిందా ఇలా చప్పట్లు. రేపు సాయంత్రం 9 కొట్టమన్నారు ప్రధానమంత్రి గారు, మీరు ముందే కొట్టారు. మన కరోనా కాస్త మరణించినట్టే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మహానుభావులు వాళ్ళ చమత్కారంతో పరమేశ్వర సేవ చేసుకున్నారు. ఆ గుహుడి యొక్క దివ్య కథ వాడు మీరు విన్నారు. ఈ గుహుడి కథ విన్నటువంటి వాళ్ళట తెలిసి కానీ తెలియక కానీ గబ్బిలాల్ని, పిచ్చికల్ని, కాకుల్ని మొదలైనటువంటి జంతువుల్ని తన మహాపాపం పోతుంది, హింసాపాపం తొలగిపోతుంది. భవిష్యత్తులో హింసాపరులు అయితే మరింత మంచిది అనుకోండి. ఒకప్పుడు హిరణ్యాక్షుడిని ఒక పాపాత్ముడు ఉన్నాడు. కశ్యప ప్రజాపతికి దితి అనే భార్య వల్ల ఇద్దరు కొడుకులు